కృష్ణుడు తన స్నేహితులు మరియు ఆవులతో అడవిలో ప్రవేశిస్తాడు. సంతోషకరమైన బాణీస్వరంతో వారందరినీ ఆనందింపజేస్తాడు. జంతువులు కృష్ణుడి చుట్టూ చేరతాయి. జింకలు, మొసళ్ళు, నెమళ్ళు అందరూ బాణీస్వర మాధుర్యంలో లీనమవుతారు. వాతావరణం కొంచెం చీకటెక్కుతుంది. ఒక అనుమానాస్పద వ్యక్తి, వ్యోమాసురుడు, గేదెమెడగా వేషం వేసి చెట్ల వెనుక నుండి చూస్తాడు. కాని ఆ అడవిలో వ్యోమాసురుడు కలాడుతున్నాడు. దుర్మార్గపు కంస రాజు పంపిన రాక్షసుడు కృష్ణుడి స్నేహితులను బంధించడానా. వ్యోమాసురుడు తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తాడు. బద్దరూపం, గుండ్రని కళ్లతో కూడిన పెద్ద రాక్షసుడు. పిల్లలు భయంతో అరుస్తారు. కాని కృష్ణుడు శాంతంగా ముందుకు వస్తాడు. ధైర్యం మరియు శాంతితో కృష్ణుడు ఎదుర్కొన్నాడు. రాక్షసుడు కాంతిగా మారి ఆవిరి అవుతాడు. కృష్ణుడి స్నేహితులు గుహ నుంచి బయటకు వస్తారు. సంతోషంతో అరిచి నర్తిస్తారు. కృష్ణుడు ఒక విజయ గీతాన్ని తన బాణీస్వరంతో వాయిస్తాడు. చెట్లు ఊగుతాయి, పక్షులు గానపాడతాయి, మరియు నది మరింత ప్రకాశిస్తుంది. ఇలా కృష్ణుడి బాణీస్వరగాథ శాశ్వతంగా మారింది. వెలుగు మరియు ప్రేమకు ప్రతీకగా ప్రతి చీకటి